శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరో ఛానల్. ఆగస్టు 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. సింహరాశికి అధిపతి రవి, సింహరాశిలో మక 4 పదాలు, పుబ్బ 4 పదాలు, ఉత్తర 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబడిన యొక్క ఫలితాలు వర్తిస్తాయి. ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ మరియు ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, రైతులకు సంబంధించిన విషయాలు, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, న్యాయపరమైన విషయాలు, గృహిణులకు ఏ విధంగా ఉంటుంది, సో చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ముఖ్యంగా మాస ఫలాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలిద్దాం. ఆగస్టు మాసంలో సింహరాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లో కనుక వెళ్ళగలిగితే సులువుగా అర్థమవుతుందండి. రాశాధిపతి ఈ యొక్క రవి గ్రహం ముఖ్యంగా 2 రాశుల్లో ఉంటారు. ఒకటి కర్కాటకంలో 16 ఆగస్టు వరకు ఉంటారు, 17 ఆగస్టు నుండి మీ యొక్క జన్మరాశిలో ఉంటారు సింహరాశిలో. ద్వితీయ లాభాధిపతి బుధుడు 20 తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉంటారు, 21 ఆగస్టు నుండి మీ యొక్క జన్మరాశిలో రాబోతున్నారు. తృతీయ దశమాధిపతి శుక్రుడు అవుతారు. ఈ యొక్క శుక్రుడు 2 రాశుల్లో ఉంటారు ఈ మాసంలో. ఆగస్టు 20 తారీఖు వరకు కూడా మిథునంలో ఉండి 21 ఆగస్టు నుండి మీకు వ్యయస్థానం అంటే సింహం నుంచి వ్యయస్థానం కర్కాటకంలో ఉంటారండి. పంచమ అష్టమాధిపతి గురుడు లాభస్థానంలో మిథునంలో ఉన్నారు ఈ మాసం అంతా కూడా. అటు సింహరాశి వారికి 6, 7వ స్థానాధిపతి ఈ యొక్క శనిశ్చరుడు. ఆయన అంటే మీకు అష్టమ శని జరుగుతోంది. మీనంలో ఉన్న శని వక్రీకరించి ఉన్నారు. సప్తమంలో రాహువు, మీ యొక్క జన్మరాశిలో కేతువు. మరి ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. మరి ఫలితాల్లోకి వెళ్తే స్టూడెంట్స్ విషయానికి వచ్చే వరకు 5వ స్థానం హైయర్ ఎడ్యుకేషన్, ఆలోచన విధానం. 5వ స్థానం మీద గురు, శుక్ర 2 శుభగ్రహాల దృష్టి ఉంది కాబట్టి విద్యార్థులకు ఎలాంటి ఏకాగ్రత లోపం ఉండదు. చదువు మీద చక్కగా ఫోకస్ చేస్తారు, క్రియేటివిటీ పెంచుకోగలుగుతారు. అదేవిధంగా క్రీడలు, స్పోర్ట్స్ మీద, కళారంగం మీద, సాంస్కృతిక పోటీల్లో పార్టిసిపేట్ చేసే వారి మీద ఆసక్తి బాగా కలిగి ఉంటారండి. అదేవిధంగా ఎవరికైతే విద్యార్థులకి ఏదైనా బైక్ కావచ్చు, స్కూటర్ కావచ్చు, ఇలా వాహనాలు ఏదైతే కోరిక ఉంటుందో అది నెరవేరే అవకాశం బలంగా ఉంటుంది. మరి ప్రేమ సంబంధంగా చూస్తే సహజంగా ప్రేమకు కారకుడు శుక్రుడు, 5వ స్థానం ప్రేమ స్థానం. సో 5వ స్థానం మీద 5వ స్థానానికి గురు దృష్టి ఉంది, శుక్రుడి యొక్క దృష్టి కూడా ఉంది. కాబట్టి ఏంటంటే సో మీరు ఇష్టపడుతున్న వ్యక్తులతోటి మంచి ఒక రొమాంటిక్ లైఫ్ గడపగలుగుతారు. సో మంచి కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో అనుకున్న కొన్ని ఏదైనా పిక్నిక్ లాంటి వాటికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో మీ పేరెంట్స్, దంపతుల మధ్య కొన్ని మాట పట్టింపులు, వివాదాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కనుక మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని వ్యక్తపరిస్తే అది పాజిటివ్గా అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది. లేదు కాబట్టి ప్రేమ విషయాన్ని చర్చించకపోవటమే మంచిది. మరి ఉద్యోగ విషయంలో చూస్తే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగులకి టాప్ మేనేజ్మెంట్ మీరు చేస్తున్న సంస్థలో కాబట్టి, లేకుంటే గవర్నమెంట్ ప్రభుత్వం నుండి కానీ గుర్తింపు ఉంటుంది. డిపార్ట్మెంట్లలో కొన్ని డిపార్ట్మెంట్లో మార్పులు ఉంటాయండి. కొంతమందికి ట్రాన్స్ఫర్స్ కూడా సాధ్యపడతాయి అని చెప్పవచ్చు. మరి పదోన్నతికి మీరు కనుక ఎక్కువగా శ్రమిస్తే పదోన్నతి, ఎందుకంటే శని అష్టమం చూస్తున్నాడు, హార్డ్ వర్క్తోనే పాసిబిలిటీ ఉంది. నెలాఖరున మీరు ఉద్యోగపరంగా జర్నీస్, ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. మరి ప్రైవేట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందయ్యా కార్పొరేట్ ప్రైవేట్లో అంటే, మీకు రవి ఈ రాశిలోకి రావడం వల్ల కొంచెం అహంకార సమస్యలు, ఈగో క్లాసెస్ రావచ్చు, కానీ కొంత గుర్తింపు కూడా వస్తుంది. ద్వితీయాధిపతి కూడా బుధుడు చివరి వారంలో వస్తాడు. రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం చెప్పబడుతుంది మీ యొక్క సింహరాశిలో, జన్మరాశిలో ఉండటం వల్ల. కాబట్టి గుర్తింపు వస్తుంది, కానీ ఈగో సమస్యలు లేకుండా చూసుకోండి. లెట్ గో అన్నట్టుగా ఉంటే సో బాగుంటుంది. మరి వ్యాపార విషయంలో ఏంటంటే ముఖ్యంగా వ్యాపారంలో ఆర్థిక నిర్వహణ మీద దృష్టి బాగా పెట్టాలండి. 7వ స్థానాధిపతి ఎవరు? శని. ఎక్కడున్నాడు? 8వ స్థానంలో ఉన్నాడు, వక్రీకరించాడు. 7లో ఎవరున్నారు? అక్కడ కూర్చొని రాహు ఉన్నారు. సో రాహు శని సంబంధం వచ్చింది, శని వక్రీకరించాడు. కాబట్టి ముఖ్యంగా బిజినెస్లో వచ్చిన నష్టాలను గతంలో కానీ ఇలాంటి వాటిని తగ్గించుకోవాలి, ప్లస్లోకి రావాలి అని అంటే బిజినెస్ మేనేజ్మెంట్లో జాగ్రత్తగా ఉండాలి, దాని మీద బాగా దృష్టి పెట్టాలండి. మరి వృద్ధుల విషయంలో చూస్తే వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్కి, పెద్దవాళ్ళకి ఎవరికి కూడా ఆర్థిక సమస్యలు లేవు. కుటుంబ సమస్యల వల్ల కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం మాత్రం కనబడుతోంది. మరి గృహిణుల విషయంలో మీ యొక్క పిల్లలు విద్యలో మంచి ఫలితాలు తీసుకురావడం వల్ల ఆనందంగా ఉండగలుగుతారు, పాజిటివ్గా ఉంటుందండి. రవి అనే గ్రహం ఎప్పుడైతే మీ యొక్క జన్మరాశిలో వస్తుందో కుటుంబ సమస్యలు ఉన్నా ధైర్యంగా పరిష్కరించుకోగలుగుతారు, వాటిని డీల్ చేస్తారు. దాని ద్వారా ట్రబుల్ షూటర్ లాగా మీ ఇంట్లో ఉంటారు అని చెప్పవచ్చు. కాబట్టి అంటే దంపతుల మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద గొడవలు లేకుండా నివారించుకోగలగాలండి. చాకచక్యంగా వ్యవహరించగలిగితే సో బాగుంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శని అష్టమంలో ఉన్నాడు,
ద్వితీయంలో కూర్చున్నాడు. స్పైసీ ఫుడ్, మసాలాలు, ఆల్కహాల్ కానీ మద్య మాంసాదులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. ఇండైజెషన్, అసిడిటీ సమస్య లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం మీద సింహరాశి వారు ఈ మాసంలో దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరి ప్రాపర్టీ పరంగా చూస్తే చతుర్థాధిపతి కుజుడు మీకు ద్వితీయంలో ఉన్నారు. కాబట్టి ప్రాపర్టీ పరంగా ఏదైనా బాగానే పాజిటివ్గా ఉన్నా శని అష్టంలో వక్రీకరణ చూస్తున్నాడు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డిలే అవుతుండొచ్చు, పేపర్ డాక్యుమెంటేషన్ డిలే అవ్వచ్చు, కొంత లేట్ అయితే అవకాశం ఉంది. కానీ ఇవేమైనా కూడా డిస్ప్యూట్ ల్యాండ్స్ జోలికి మాత్రం వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం కూడా కనపడుతుంది ఈ మాసంలో సింహరాశి వారికి. మరి పంటల విషయంలో చూస్తే సింహరాశి వారు ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో, ఫార్మర్స్ ఉంటారో అలాంటి వారికి ఏంటంటే అష్టంలో శని ఉండటం వల్ల ముఖ్యంగా పంటలకి కొద్దిగా పురుగు నష్టం అయితే కనపడుతూ ఉందండి. అయినా కూడా చతుర్థాధిపతి మీ ధనస్థానంలో ఉండటం వల్ల మీ యొక్క పంటలకి కొంత నష్టం వాటిల్లినా పంటలకి మాత్రం మంచి ధర లభిస్తుంది. దాని ద్వారా లాభం పొందుతారు అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంది అంటే రాజకీయ నాయకులకు వాళ్ళ పెద్ద నాయకులు లేదా హైకమాండ్ నుంచి మీకు మద్దతు లభిస్తుంది. అదేవిధంగా మీరు మాసాంతంలో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. రాజకీయ కార్యక్రమాలు ఈ మాసంలో సాఫీగా జరుగుతాయి. స్కాండల్స్లో మాత్రం ఇరుక్కోవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఈ 7th రాహు ఉన్నాడు. 7వ స్థానం అంటే ఎదుటి వాళ్ళు, అందులో రాహు ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. అష్టంలోకి వెళ్ళి శని వక్రీకరించి శని రాహు శతపిత యోగం అంటాం. జన్మజాతక చక్రంలో కనుక ఉంటే అలాంటి స్థితి ఉంది. కాబట్టి స్కాండల్స్, ఇల్లీగల్ వాటిని ఇరుక్కుంటే కనుక ఇబ్బంది పడే అవకాశం అయితే జాగ్రత్తగా ఉండాలి. న్యాయపరమైన విషయాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి అంటే గురుడు, శుక్రుడు మీకు లాభంలో ఉండి మీ యొక్క పంచమాన్ని చూస్తూ ఉన్నారు. 7వ స్థానానికి కోణంలో ఉంది. కాబట్టి కొంత ఏదైనా అదృష్టం కలిసి వస్తుందండి. ఏది ఏమైనా పేపర్స్, డాక్యుమెంటేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక పక్కగా ఉంచుకోవాలి, పక్కగా ఉండాలి కూడా. లేకపోతే సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రూఫ్స్ కానీ డాక్యుమెంట్స్ సరిగ్గా పెట్టుకోండి. ప్రభుత్వము, న్యాయ వ్యవస్థ పూర్తి మద్దతు ఇవ్వదు. కాబట్టి మీకు ఏదైనా లక్ కలిసి రావాల్సిందే కానీ గవర్నమెంట్ పరంగా పెద్దగా వస్తుందని భావించకండి. యూ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్ అండ్ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. మొత్తంగా మనం ఫలితాలు రివ్యూ చేసుకుంటే విద్యార్థులకి బాగా ఉంది. మీ యొక్క సంతాన పరంగా సంతానం లేని వారు కూడా సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. గురు శుక్రుల యొక్క స్థితి ఉంది, బాగుంది. సంతానం విద్యలో కూడా బాగా రాణించగలుగుతారు. ప్రేమ విషయంలో కూడా బాగానే ఉంటుంది. పెద్దగా నెగిటివ్ మనకి ఎక్కడేమీ కనపడట్లేదు. కాకపోతే ఇంట్లో పేరెంట్స్కి చెప్పడానికి ఇది రైట్ టైం కాదు. ఎందుకంటే సింహరాశి వారే ఉంటే పేరెంట్స్ మీ యొక్క దంపతుల మధ్య గొడవలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రేమ విషయాన్ని తీర్చడానికి అనుకూలమైన సమయం అయితే కాదు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి ఏంటంటే కొంచెం ప్రభుత్వం నుంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పదోన్నతికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుందండి. కొంతమందికి ట్రాన్స్ఫర్లు, డిపార్ట్మెంట్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. నెలాఖరున కొంత ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళకి ఏంటంటే రవి బుధుల కలిగి బుధాదిత్య యోగం, తెలివిగా ఉంటారు, బాగుంటుంది. కానీ ఈగో క్లాసెస్ రాకుండా చూసుకోగలిగితే చాలు, బాగుంటుంది. వ్యాపార విషయంలో ఏంటంటే ఆర్థిక నిర్వహణ, మనీ మేనేజ్మెంట్, ఎంప్లాయీ మేనేజ్మెంట్ మీద బాగా దృష్టి పెట్టాలి. గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునే ప్రయత్నంలో భాగంగానే మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగా చేసుకోవాలి. వృద్ధులకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏం లేవు. కుటుంబ సమస్యలు ఇంటర్నల్గా ఉండటం వల్ల కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు మెడిసిన్స్ బాగా తీసుకోండి, కరెక్ట్గా టైంకి తీసుకోండి. నడక, ప్రాణాయామం లాంటి తేలికపాటివి చేసుకోగలిగితే బాగా హెల్త్గా యాక్టివ్గా ఉండగలుగుతారు. గృహిణులు ఏంటంటే మీ యొక్క పిల్లల విషయంలో అద్భుతమైన ఫలితాలు రావడం వల్ల హ్యాపీగా ఉంటారు. మీ యొక్క రాశిలోకి రవి వస్తారు 2వ వారం నుండి. కుటుంబ సభ్యులను సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు, డీల్ చేస్తారు. మీ ఇంటిని లీడ్ చేస్తారు ఫ్యామిలీల విషయాలు ఎందుకు. కాబట్టి మీకు గుర్తింపు కూడా వస్తుంది. ఆరోగ్యం అంటారా, నిర్లక్ష్యం చేయకూడదు. అష్టమ శని ఉన్నాడు, ద్వితీయాన్ని చూస్తున్నాడు, ద్వితీయంలో కుజుడు ఉన్నారు. కాబట్టి స్పైసీ మసాలాలు ఇలాంటివి వద్దు, టైమ్లీ ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. రైతుల విషయంలో ఏంటంటే కొంత 8వ శనిని చూస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా కుజ దృష్టి ఉంది కాబట్టి పురుగుల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. కానీ మీకు పంటలకు మాత్రం పండిన పంటలకు సరైన న్యాయమైన ధర అయితే చేయబడుతుంది. రాజకీయ నాయకులకు బాగుంటుంది. హైకమాండ్, పబ్లిక్ సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ ప్రయాణ సూచన ఉంటుంది. ఇదేమైనా కూడా స్కాండల్స్ ఎక్కువకుండా జాగ్రత్త పడండి. న్యాయపరమైన విషయాలు ఏంటంటే కొంత అదృష్టం కలిసి వచ్చినా గవర్నమెంట్ సపోర్ట్ కావచ్చు, పెద్దగా న్యాయ వ్యవస్థ పూర్తి సపోర్ట్ ఇస్తుంది మాత్రం ఆశించకూడదు. బట్ కొంతవరకు అయితే ఫేవరబుల్గా అయితే ఉంది. పేపర్స్, డాక్యుమెంటరీస్ సపోర్టివ్గా ఉండేటువంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి. ముఖ్యంగా రాశాధిపతి రవి వెయిన్లో ఉన్నాడు కాబట్టి మొదటి 16వ తేదీ వరకు కూడా కొంచెం స్ట్రెయిన్ అవుతారు. టేక్ ప్రాపర్ రెస్ట్. నిద్ర కూడా ఉండాలండి. శారీరక, మానసిక రెండు ముఖ్యమైన ఆరోగ్యం అంటే. కాబట్టి ప్రతిరోజు మీరు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం పఠనం చేయటం నెరవేర్చుకోవాలి. అదేవిధంగా మీకు యోగ కారకుడు కుజుడు అవుతారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది. అష్టమ శని వక్రీకరించి ఉన్నారు. ఒరిజినల్గా మీ జాతక చక్రంలో కూడా శని బలహీనంగా ఉండి శత్రుగ్రహాల, దుష్టగ్రహాల ప్రభావంలో ఉండి శనికి తైలాభిషేకం, జపం, తర్పణ హోమం చేసుకోవటం, వృద్ధులకు ఏదైనా కొంత చేయుతునివ్వటం, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోగలిగితే కనుక పాజిటివ్గా ఉంటుంది. శని కుజ కలయిక వల్ల కాలభైరవాష్టక పఠనం కూడా ఎదుటి వాళ్ళతో చూసిన సమస్యల నుంచి ఈజీగా బయటపడగలుగుతారండి. మీకు కనుక ఇంకా సింహరాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు
సింహరాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తామండి. ఆ వీడియోలో మంచి విషయాలు పొందుపరచడం జరిగింది. సో ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు, మంచి విషయాలు అవగతమవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.